మీడియా మిత్రులందరూ నమస్కారం. నిన్న పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మేమేదైతే కోర్టు ద్వారా ప్రయత్నం చేసినామో, సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి ఇన్ని రోజులు ఆగి నిన్న స్పీకర్ గారు వారికి నోటీస్ ఇవ్వడం, వారు దానికి ప్రతిగా ఇచ్చిన సమాధానాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందో దానికి తార్కాణం నిన్న వీళ్ళు ఇచ్చిన సమాధానం. ఇంత పచ్చిగా బహిరంగంగా ఎవరినైనా మోసం చేయొచ్చు, మొత్తం కోట్లాది మంది ప్రజల కళ్ళకు గంతలు కట్టొచ్చు అన్న వాళ్ళ మూర్ఖపు ఆలోచనలకి, వాళ్ళ ప్రవర్తనకి నిదర్శనం. పాపం పార్టీ మారలేదట. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇతర పెద్దలు పార్టీ మారలేదట. ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే తిరుగుతున్నారట, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నారట. కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉందట, పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉందట. రేవంత్ రెడ్డి కప్పింది కాంగ్రెస్ కండువా కాదట. లక్షల కోట్ల మంది ప్రజల్ని కూడా ఇంత ఘోరంగా మోసం చేయొచ్చిందట. మీడియా కథనాలే తప్పట. వాస్తవానికి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పోయి కండవు దేనికి వచ్చిందట. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి అంటే అక్కడ నియోజకవర్గ సమస్యలు ఉన్నాయట, రైతుల సమస్యలు ఉన్నాయట, అవి తీవ్రంగా చర్చించాలని చెప్పి పాపం రేవంత్ రెడ్డి గారు తీర్పు చేసుకొని పోచారం గారికి మరి అంత పెద్ద సమస్యల గురించి చర్చించింది ఎన్ని గంటలు అంటే అర్ధగంట. ఓకే, ఆయనతో పాటు ఏమైనా అధికారులను తీసుకొచ్చినట్టు అధికారులను తెలియదట, కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చినట్టు. ఏమైనా మినిట్స్ రాసిరంటే లేదట. నిజమే, ఒకవేళ నువ్వు బీఆర్ఎస్లోనే ఉంటే ఎందుకు నీ ఇంటికి ఆ సమయానికి వచ్చిన మన మాజీ ఎమ్మెల్యేలు సుమన్తో సహా మన బీఆర్ఎస్ పిల్లల్ని అరెస్ట్ చేయించడం, కేసులు పెట్టించడం, సుమన్తో సహా మన బీఆర్ఎస్ పిల్లలు పోచారం గారికి పోయి ఆ సమయానికి పోదామని పోయారు. మరి ముఖ్యమంత్రి ఉత్తనే వచ్చిండు, నియోజకవర్గ సమస్యలు వినిపోదామని వచ్చిండు. రైతాంగం పట్ల ముఖ్యమంత్రికి చాలా ప్రేమ ఉండి బాగా రైతు విషయాలపైన